అదేవిధంగా ఈ సెన్సార్ మిషన్లు దోమలను గుర్తించి డేటా ఇవ్వడంలో ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, అలాగే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దాని గురించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున. అయితే నెల్లూరు దోమలు లేని నెల్లూరుగా తీర్చిదిద్దేందుకు కూడా మంత్రి నారాయణ అయితే కొత్త తరంగా ఒకటి ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కమిషనర్ ఆ నేతృత్వంలో మొత్తం ట్రాపింగ్ మిషన్ అంటారు, సెన్సార్ మిషన్ అంటారు. ఈ ట్రాపింగ్ సెన్సార్ దోమలు లేని నగరంగా తీర్చేందుకు దోమలు కనుగొంటారు. అయితే ఈ మిషన్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లోని దోమలన్నీ ఈ ట్రాన్సాక్షన్ అంటే ట్రాపింగ్ అంటే దాన్ని క్యాచ్ చేసి దోమలని మిషన్ లోకి తీసుకోవటం, దాంట్లో ఆడదోమలు మగదోమలు అని దాన్ని వేరు చేసి వెంటనే వేయబడతాయన్నమాట. అంటే ఈ నెల్లూరు నగరంలో మలేరియా గానీ చికెన్ గున్యా గానీ ఈ వ్యాప్తి చెందకుండా ఆ ప్రజలను కూడా సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉండేందుకు కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ప్రత్యేకంగా అయితే ఒకటి ఏర్పాటు చేసింది. అలాగే 20 రోజుల నుంచి కూడా డ్రోన్ ద్వారా కూడా స్ప్రేయింగ్ కూడా మురికి గుంటల మీద కానీ కాలువల మీద కూడా చేస్తా ఉంది. అయితే ఎక్కడ చూసినా కూడా నెల్లూరు నగరంలో మురికి గుంటలు కూడా లేకుండా కాలువల్ని వాటిని కన్స్ట్రక్షన్ చేసి తర్వాత దాని మీద కూడా మాన్యువల్స్ టైప్ లోనే మొత్తం స్లాబ్ టైప్ లోనే వేస్తున్నారు. అయితే ఎక్కడ చూసినా కూడా కాలువలు కూడా కనపడకుండా కూడా అభివృద్ధి పనులు అయితే చక్కచక్క జరుగుతున్నాయి. అయితే దోమలు లేకుండా ఉండేందుకు కూడా అరికట్టే విధంగా కూడా ఈ ట్రాన్సాక్షన్ అయితే ఈ ట్రాపింగ్ సెన్సార్ మిషన్ అయితే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఒకటి, అలాగే చూసుకున్నా కూడా నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఒకటి పెట్టారు. మొత్తం నిన్న 2 పెట్టారు. ఈ రెండింటిని కూడా సక్సెస్ అయితే నెల్లూరు నగరానికి సంబంధించి 54 డివిజన్ లో కూడా మొత్తం 54 ట్రాపింగ్ మిషన్లు సెన్సార్ మిషన్లు అయితే పెడతారు. అలాగే ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిషన్లని ప్రవేశపెట్టేందుకు కూడా మంత్రి నారాయణ అయితే ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయితే మొత్తం నెల్లూరు నగరంలో ఎందుకంటే నెల్లూరు సంబంధించి అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి దాదాపు 75,000 మెజారిటీతో నెల్లూరు ప్రజలు ఆయనకి గెలిపించారు. అది మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన గెలవడం. అయితే నెల్లూరు మీద ప్రత్యేక చొరవతో నెల్లూరు నగరాన్ని సుందరవందరంగా తీర్చిదిద్దేందుకు కూడా నారాయణ అయితే అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే సగం పనులు అయితే జరిగాయి. అలాగే చూసుకున్నా కూడా ఈ మిషన్లు కూడా కొత్తగా 2 ప్రవేశపెట్టారు. 20 రోజుల నుంచి కూడా డ్రోన్ కెమెరాలతో ఎక్కడైతే డ్రైనేజీలు ఉన్నాయో డ్రైనేజ్ కాలువల దగ్గర మాత్రం ఆ స్ప్రేయింగ్ చేస్తూ దోమలను అరికడుతూ, ఎందుకంటే రాబోయే సీజన్ కి సంబంధించి కూడా దోమలు వలన మలేరియా గానీ డెంగ్యూ గానీ అలాగే చికెన్ గున్యా వచ్చే రోగాలు లేకుండా బారిన పడకుండా ప్రజల్ని కాపాడే విధంగా కూడా చొరవ తీసుకుంటుంది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.